ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. భక్తుడైన యాకోబు ఈ మాటను తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును అని. మనుషునికి అతిశయము ఎక్కువ. తనకు మించిన వారి లోకములో ఎవరు లేరని కొందరు మిడిసిపడుతూ ఉంటారు. కొందరికి తగ్గింపు స్వభావమే ఉండదు. కానీ మన ప్రభువు తగ్గింపు స్వభావము కలిగిన వాడు. ఆయన దీనులకు తన కృప చూపేటువంటి వాడు. కనుక ప్రభు దృష్టికి మనము తగ్గించుకున్న వారమైతే అప్పుడు ఆయన మనలను హెచ్చించెను. ఇంతవరకు నీ జీవితంలో నీవు ఆశీర్వాదము పొందుకోకుండా ఉన్నత స్థానములకు నువ్వు వెళ్లకుండా ఉండడానికి కారణం ఏమిటంటే, నిన్ను నీవు తగ్గించుకోకుండా నీలో అతిశయముతో నీవు ఎగిరిపడము వలనే. కనుక ప్రభు అంటున్నాడు, ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకొనుడి అని అంటున్నాడు. ఆయన దృష్టికి మనలను మనము తగ్గించుకొని వారమై ఉండాలి. ప్రభు అయిన యేసు ఒక ఉపమానం చెబుతూ, ఆయన సుంకరి పరిసేయుని గురించిన ఉపమానంలో వారిద్దరూ దేవాలయమునకు వెళ్ళి ప్రార్థించుచూ ఉన్నారు. అయితే ఈ యొక్క పరిసేయుడు సుంకరిని చూసి దేవుని సన్నిధిలో దేవునితో అంటున్నాడు, ప్రభువా, నేను వాడివలే దొంగని కాదు, దోచుకొని వాడుని కాదు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఎల్లప్పుడూ నీకు ప్రార్థిస్తున్నాను, నేను దశమ భాగం ఇచ్చుచున్నాను, నేను ఘనమైన వాడిని, గనుడను, వాడు హీనుడు అని ఆ వ్యక్తిని చూసి తనను తాను హెచ్చించుకుంటున్నాడు. కానీ ప్రభు దృష్టికి అతడు తగ్గింపు స్వభావం కలిగిన వాడుగా లేడు. అయితే ఆ యొక్క సుంకరి ప్రభు వైపు చూసి అంటున్నాడు, ప్రభువా, నీ వైపు కనులెత్తుటకైనా నాకు ధైర్యము లేదు, పాపినైన నన్ను కరుణించుము అని తనను తగ్గించుకున్నాడు. ప్రభు అక్కడ ఏమంటాడంటే, ఇదిగో ఆ యొక్క పరిసేయుని కంటే ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి సమాధానంగా వెళ్ళినాడు అని. అవును, తనను హెచ్చించుకున్న వానికి దేవుని కనికరము దొరకలేదు. ప్రభు దృష్టికి తగ్గింపు స్వభావము కలిగినటువంటి ఆ యొక్క సుంకరికి దేవుడు కృప చూపించినాడు. అవును దేవుని బిడ్డలారా, నీకు నీ జీవితంలో హెచ్చింపు కావాలంటే, దేవుని కనికరము నీకు దొరకాలంటే ఆయన దృష్టికి నిన్ను నీవు తగ్గించుకో. ఆయన ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఉన్నతమైన పరలోక భాగ్యమును విడిచి మానవునిగా పుట్టి దాసుని స్వరూపము ధరించి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 5వ వచనం నుండి మాటలను తెలియజేస్తాడు. అంతటి తగ్గింపు స్వభావము ప్రభువులో ఉన్నది. మనము కూడా తగ్గింపు స్వభావము కలిగిన వారై ఉన్నప్పుడు తగిన కాలమందు ప్రభు మిమ్మల్ని హెచ్చించి మీరు దేవుని దృష్టికి ఉన్నతమైన వారుగా ఉండడానికి కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు నీ బిడ్డలకు తండ్రి తగ్గింపు స్వభావం లేకుండా తగ్గింపు స్వభావం వారికి అనుగ్రహించుకుని నాతో కూడా ఏకీభవించి, అయ్యా, దీనత్వంతో నీ సన్నిధిలో ప్రణమిల్లిన బిడ్డలను కనికరించి వారిని హెచ్చించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.